చెన్నింగా పచ్చడి చేసి చూపిస్తాను అని. ఏ విధంగా చేసి చూపిస్తుందో చూస్తాను. మా అమ్మని పరిచయం చేపిస్తాను. ఫస్ట్ అమ్మ నమస్తే అండి. పాతకాలం పచ్చడి మా అమ్మ నాకు చెనగాకు పచ్చడి ఎట్లా చేయాలో చూపించింది. ఇప్పుడు నేను మా బిడ్డకు అలాగే చేసి చూపిస్తాను, మీరు చూడండి. ఆకు పచ్చడి మా అమ్మ చేసి చూపిస్తాను. నేను వాటి ఐటెం చూపిస్తాను. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండి, ఎల్లిపాయ గడ్డ 1 అండి, చింతపండు తగినంత. ఇది చెన్నింగాకు అండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది ఈ చెట్టు. మా అమ్మ అయితే శుభ్రంగా కడిగి తీసుకుంది. ఎండుమిర్చి తీసుకోవాలండి, 1 గుప్పెడంతా. ఉప్పు సరిపడా. ఇప్పుడు మా అమ్మ ఎలా చేస్తుందో నేను చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. కడాయి పెట్టుకోవాలి. రెండు పావులు ఆయిల్ తీసుకోవాలండి, అందులోనే పోసుకోవాలి. 2 పావులు తీసుకొని అవి నూనె కాలినాక మీరు ఎండుమిర్చి వేయాలి. 1 గుప్పెడు ఎండుమిర్చి తీసుకోవాలండి. ఇందాక చెప్పిన కదా ఎండుమిర్చి గుప్పెడని. ఎండుమిర్చి తీసుకోవాలి, బాగా వేగాలి. అవి గోల్డ్ వరకు వచ్చేసరికి బాగా వేగించుకోవాలి. మా అమ్మ ఫస్ట్ టైం అండి వీడియోలోకి రావడం, అందుకే కొంచెం టెన్షన్ అవుతుంది మా అమ్మకు. అమ్మ అది ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా, అది ఎందుకు మనం తింటే ఏమవుతుంది అంటే ఇది పచ్చడ చాలా మందికి ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే మా అమ్మ నాకు ఇట్లా ఈ ఆకు తింటే ఒంటికి మంచిది అమ్మమ్మ చెప్పింది, మా అమ్మ చెప్పింది. అట్లా అంటే ఏంటిదంటే ఇది మా అమ్మ చెప్పింది. ఎందుకంటే ఒంటికి ఏ రోగం కానీ ఏది కానీ చాలా మంచి బాగుంటుంది. చాలా మందికి ఎవరికి తెలియదు ఇది నేను కొత్తగా చేస్తానా, ఇన్ని రోజులు తెలియదు, ఇప్పుడే చేస్తున్నా. ఇది మాత్రం దీనిలో అన్ని తగినన్ని వేసుకొని మంచిగా వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. వేడి అన్నంలో వేసుకొని మీరు ఒకసారి తిని చూడండి, లైక్ కొట్టండి. కొద్దిగా కాలాలి, కొద్దిగా ప్లేట్లు వేసుకోవాలండి. అవి వేగినాయి కదా, మంచిగా కలర్ఫుల్ వచ్చినాయి కదా, వేసుకోవాలి. నెక్స్ట్ ఏం వేసుకోవాలమ్మా? ఇవి ఆకు వేయాలి. ఆకు వేయాలా? జీలకర్ర ఎల్లిగడ్డ ఎప్పుడు వేయాలి? మిక్సీలో తీసుకోవాలి. మళ్ళీ తర్వాత మనం వేసినా కూడా మళ్ళీ మనకు ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకునేటప్పుడు కూడా జీలకర్ర ఎల్లిగడ్డ మళ్ళీ వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆకు తీసుకోవాలమ్మా, ఆకు తీసుకోవాలండి. ఇది అమ్మ వాళ్ళ అమ్మమ్మ చేసిందంట అండి. హెల్త్ చాలా మంచిదట, చాలా మంచిది. ముఖాలు నొప్పులు రావు, ఒంటికి ఏదైనా పురుగు ఇట్లా అయినా కూడా తగ్గిపోతుంది. కానీ చాలా మంచిది, ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిదంట అండి. అయితే అమ్మ నాకు చేసి చూపిస్తుంది ఎలా చేయాలో అనేది. అయితే ఇది కొంచెం పండ్లుగా వేంపాలండి. ఇది కొంచెం పండ్లుగా వేయించాలి, మంచిగా ఉంటుంది వాసన. ఇట్లా వేంపుకుంటే కూడా వాసన మస్తు వస్తుంది. ఇది బాగుంటుంది. ఇది కొంచెం మంచిగా పండ్లలాగా కాలడాకా ఉండాలి. ఇది చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి. మా అమ్మాయికి నేను నేర్పిస్తున్నాను. ఇది మీరు కూడా చేసుకొని ఇట్లా చేసుకొని తినండి. అందరికి ధన్యవాదాలు. చాలా మస్తు ఉంటుందండి. ఇది మంచిగా ఉంటుంది పచ్చడి మాత్రం. మంచి అన్ని ఇట్లా వేసి పెట్టుకొని పక్కన పెట్టుకొని మా బిడ్డకు ఇట్లా అందరికీ ఇట్లా వేయించుకోవాలండి. ఇట్లా వేయించుకోవాలి, ఇంకా కాలాలి, ఇంకా ఇది ఇంకా గోలాలి, మంచిగా గోలాలి. ఇది కొంచెం మామూలుగా గోలద్దు, మంచిగా గోలేదాకా వేయింపాలండి. ఇది గోలేదాకా వేయించితే చాలా బాగుంటుంది. ఇది ఆకు మిక్సీలో వేసి చేస్తే మస్తు ఉంటుంది. ఇది ఒక్కసారి నేను చేసింది ఒకసారి నేను చేసింది చూసి మీరు చేసుకొని ఎలా ఉంటుందో చూడండి. ఇంకా చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే. మా అమ్మ మంచి వంటలు చేసి చూపిస్తుందండి. చూడండి, మా అమ్మ చేసిన మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి.
ఇది మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ చేసినది ఈ రెసిపీ అండి. ఈ రెసిపీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు చేసింది ఏదైనా బాగానే ఉంటుంది అండి కదండి. అట్లా వేగించుకోవాలి, బాగా వేగాలండి. ఆ పచ్చి స్మెల్ అనేది పోయేదాకా వేసుకోవాలమ్మా. అవును, ఇట్లా పచ్చి ఉండద్దు, పచ్చి స్మెల్ పోయేదాకా వేయించుకోవాలి మంచిగా. ఇట్లా ఎంత ఏంపితే అంత బాగుంటుంది. రోట్లో అయినా రుబ్బుకోవచ్చు అండి, రోట్లో అయినా బాగుంటుంది, ఇంకా టేస్ట్ ఉంటుంది. మిక్సీకైనా పట్టుకోవచ్చు, రోట్లో చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అయినా ఇప్పుడు రోట్లో ఎవరు చెప్పలేదు కానీ మిక్సీలో కూడా బాగానే ఉంటుంది. అంటే ఇది పోపేసుకోవాలమ్మా, అట్లనే తినాలి. అంటే అది మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదంటే ఇట్లా తిన్నా బాగానే ఉంటుంది. ఇది మిక్సీ పట్టేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకొని తినవచ్చు. ఎల్లిగడ్డ, జీలకర్ర అవన్నీ వేసుకొని మంచిగా అన్ని తగినంత వేసుకొని చేసుకుంటే మాత్రం మంచి ఒంటికి మంచిదండి. చాలా మందికి ఎవరికి తెలియదు, ఒంటికి చాలా మంచిది ఇది. ఇక తీస్తానండి. గోలింది, అయిపోయింది, చాలా మంచిగా గోలింది. ఇక చూడండి ఆకు ఎంత బాగున్నది చూడండి, చాలా బాగుంటుంది. ఇట్లా గోలి ఇది ఏంపుతుంటేనే మంచి వాసన వస్తుంటుందండి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇట్లా అమ్మ చల్లగైనా మిక్సీ పడతావా లేకపోతే డైరెక్ట్? అంటే ఇప్పుడు మనం కొంచెం ఒక గోరువెచ్చ అయిన దానిక ఉంచుకోవాలి. జాడీలో ఇవన్నీ వేసుకోవాలి. ఏమేమి వేసుకోవాలి ఒకసారి చెప్పు మళ్ళీ. ఫస్ట్ ఎండుమిర్చి వేపినాయి కదా, ఫస్ట్ ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చిలో తగినంత ఉప్పు వేసుకొని పట్టుకోవాలి. పట్టిన తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి, తీసి పక్కన పెట్టుకొని మళ్ళా ఏం చేయాలి, ఇప్పుడు ఈ ఆకును మళ్ళా మిక్సీలో పట్టాలి. ఈ మిక్సీలో పట్టిన ఆకు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక తర్వాత ఎల్లిగడ్డ, జీలకర్ర, చింతపండు అవి మళ్ళా తగినంత ఉప్పు వేసి పట్టుకున్నాక తర్వాత మళ్ళీ అంతా ఒకటేసారి వేసి అంతా మిక్స్ చేసి మిక్సీలో పట్టిన తర్వాత అప్పుడు మనం మంచిగా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకొని వేసుకొని తింటే అంత బాగుంటుంది. వేడి అన్నంలో తింటే మాత్రం మంచిగా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకొని వేసుకొని తింటే అంత బాగుంటుంది. వేడి అన్నంలో తింటే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. మిక్స్కి వేస్తుంది, మిక్స్కి వేసిన తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి, మిక్స్లో ఎండుమిర్చి వేయాలి. వేసుకొని ఇలా మనకు సరిపడా అంటే మనకు అందాక తెలుసు కదా ఎంత దేనికి ఎంత పడుతుంది అన్నది మనం అందాక తెలుసుకుంటే సరిపోతుందండి. పక్కన పెట్టుకొని ఉప్పు వేయాలి, సరిపడంత వేసుకోవాలి. తర్వాత చప్పకుంటే తర్వాత వేసుకోవచ్చు. అమ్మ కాలుకు నేను ఇట్లా అంటే అమ్మ చింతపండు నానేసిన గుజ్జు నీళ్ళు ఉన్నాయి కదండి, ఇది ఎందుకంటే పొడి పొడి అవుతుంది కాబట్టి కొన్ని నీళ్ళు వాటర్ పోసుకొని మళ్ళీ ఆన్ చేసుకో. ఇది ఇట్లా పట్టినండి, ఇది మెత్తగా పట్టిన రుబ్బిన ఇది పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని మళ్ళీ మనం వేంపినాం కదా, చెన్నెంగాకు వేంపినాం కదా, పండ్లు ఆ చెన్నెంగాకు ఇందులో వేసుకోవాలి. చెన్నెంగాకు వేసుకోవాలి ఇందులో. అది పెట్టుకున్నానండి, అది నేను మిర్చి పట్టి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు చెన్నెంగాకు అయితే పండ్లు ఇట్లా మంచిగా వేయించుకున్నాం చూడు ఎంత బాగున్నదో. ఇది వేయించుకొని ఇది ఇందులో కూడా పట్టుకోవాలి. ఇది కూడా మళ్ళీ ఒక ముద్ద పట్టాలి. పట్టి ఇది కూడా పక్కన పెట్టి మళ్ళీ చింతపండు గుజ్జు పట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇది పిడిస ఉంటుంది కదండి, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక చుక్క మనము చింతపండు నానేసిన నీళ్ళు ఉంటాయి కదా అవి కొంచెం ఇట్లా డ్రాప్ చేసుకోవాలండి. కొద్దిగా వేసుకొని నెక్స్ట్ ఆడబెట్టుకొని మళ్ళీ పట్టాలి. కొంచెం గట్టిగా ఉన్నది కదా, గట్టిగా ఉంటే ఇంకొక చుక్క వేసుకోవాలి. మనం వేసుకొని మళ్ళీ మిక్స్ పట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడైతే ఆకు పట్టి ఇదైతే మిరపకాయ పట్టి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఆకు పట్టినాయి కదా, ఆకులో మళ్ళీ పచ్చడే ఈ రుబ్బిన పక్కకు పెట్టుకున్న పచ్చడి మళ్ళీ ఇల్లు వేయాలి. వేసి మంచిగా మిక్స్ అంటే కలిసేటట్టుగా మొత్తం కలిసేటట్టుగా ఇట్లా పట్టుకోవాలి, మిక్స్ పట్టుకోవాలి. మళ్ళా ఇదైతే అది ముద్ద, అది ఏంది మిర్చి ముద్ద, మాత్రం మిర్చిలు పట్టిన ముద్దను ఈ చెన్నెంగాకు పచ్చడ మొత్తం కలిపి రుబ్బినండి. ఇది తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ చింతపండు గుజ్జును అది ఎల్లిగడ్డ, జీలకర్ర వేసి అది పట్టినాక తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ మిక్స్ పట్టినాక తర్వాత
ఇక మనం భగవాన్లోకి ఎత్తుకొని వేసుకొని తినవచ్చు. చాలా సింపుల్ అండి. ఇక ఆ ముద్ద ఈ ముద్ద 2 ముద్దలు కలిపి పట్టుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ చింతపండు పడతాను. ఇది చింతపండు, ఇగో ఇది చింతపండు అండి తగినంత కొంచెం అంతా. ఇది ఎల్లిగడ్డ, ఇక ఒక 1/2 స్పూను జీలకర్ర ఇట్లా వేసి ఇట్లా పట్టుకొని నాకు ఒక చుక్క మళ్ళీ ఒక చుక్క వేసుకోవాలండి. కొద్దిగా నీళ్ళు, చింతపండు రుబ్బే అంతగా. ఇప్పుడైతే నేను చింతపండు ఎల్లిగడ్డ జీలకర్ర పట్టించిన, ఆకును మెండుమిర్చి పట్టుకున్న ముద్ద 2 కలిపి పట్టిన. అప్పుడు మళ్ళీ ఇందులో మొత్తం ఇందులో వేసుకొని ఇది మొత్తం మిక్స్ పట్టాలండి. పట్టుకొని ఏం చేయాలంటే మనకి ఇష్టం ఉంటే మళ్ళీ పోపు చేసుకోవచ్చు, లేదంటే ఇట్లనే వేసుకుని తినవచ్చు. బాగానే ఉంటుంది, ఇట్లా మస్తు ఉంటుందండి. మీరు తిని ఒకసారి ఇట్లా మస్తు ఇట్లా అన్నీ కలిపి వేసినాయి కదండి. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొద్దిగా నీళ్ళు ఇలా ఇందులో పోసుకొని మొత్తం ఇక మిక్స్ పట్టి మేము మిక్స్ పట్టుకున్నాము కదా, మిక్స్ పట్టినా కదా పచ్చడి తీసిన. ఇది తీసి ఒక భగవాన్లో వేసుకొని ఇట్లా వేసుకోవాలి. మనకు ఇట్లా మనం అన్నీ నూనెలో వేంపినాయి కాబట్టి మిర్చి, మళ్ళీ ఏంటిది ఆకు, ఎల్లిగడ్డ, జీలకర్ర అంత సింపులేనండి. ఎంత కష్టం ఏం కాదు, ఇది సింపుల్గానే ఉంటుంది. చాలా బాగుంటుంది, తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఒంటికి మంచిదండి. చాలా మందికి మొక్కల నొప్పులైనా ఏ నొప్పులైనా కూడా ఒంటికి చాలా మంచిది. ఇట్లా పెట్టుకొని మనము ఎలా ఉందో నేను తిని చెప్తానండి. చూడండి కలర్ఫుల్ ఎంత బాగుందో. అన్ని కరెక్ట్ వేసుకున్నాం కదండి. ఎలా ఉందో చాలా బాగుందండి. అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. ఎల్లిగడ్డ, చింతపండు, ఆకు అంతా సరిపోయిందండి. చాలా బాగుందండి. అమ్మ ఎట్లుందమ్మా? చాలా బాగుంది. మా అమ్మ చేసింది కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. చేసుకోవాలి. ఎంత సింపుల్, ఎంత చాలా ఏం పట్టవు. వేడిగా చాలా టేస్టీ, సూపర్. సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్